నియమంలో రెండవ అంశం సంతోషం. మనలో చాలా మందికి సుఖానికి, సంతోషానికి, ఆనందానికి తేడా తెలియదు. సుఖమే సంతోషం అనుకుంటారు, సంతోషమే ఆనందం అనుకుంటారు. ప్రాపంచికంగా మనము ఏది పొందినా అది సుఖము, సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది. సుఖము, సంతోషం కూడా ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఒక వస్తువు ఇప్పుడు మీకు సుఖాన్ని కలుగజేస్తే అదే వస్తువు ఎప్పుడు సుఖాన్ని కలుగజేస్తుందా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఈరోజు మీరు మారుతి కారు కొంటారు, చాలా సంతోషంగా ఉంటారు. కొన్నాళ్ళ తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళంతా బెంజ్ కారు కొన్నారు. అప్పుడు మీ మారుతి కారు మీకు కొన్నప్పుడు ఇచ్చిన సంతోషం ఇప్పుడు ఇస్తుందా? ఇవ్వదు కాక ఇవ్వదు. మిమ్మల్ని మీరు పక్క వాళ్ళతోనో ఎదుటి వారితోనో పోల్చుకునే స్వభావం చాలా పెరిగింది. కొన్ని సమయాల్లో ఒకప్పుడు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన మీ మారుతి కారు ఇప్పుడు మీకు కొన్ని సందర్భాల్లో చిరాకు కూడా కలిగించవచ్చు. అవసరాలు వేరే అయిపోయాయి, కోరికలు ఎక్కువ అయిపోయాయి. చాలా మందిలో అవసరాలు తీరిపోతున్నాయి, కానీ తృప్తి ఉండటం లేదు. సంతోషం గురించి యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి ఏం చెప్పారంటే, రామా, మోక్ష ద్వారానికి 4 ద్వారపాలకులు ఉంటారయ్యా. ఆ ద్వారపాలకులలో సంతోషము అనే ద్వారపాలకుడు చాలా ముఖ్యం. కాబట్టి రామా, సంతోషం నిన్ను మోక్ష ద్వారం వరకు తీసుకువెళ్తుందయ్యా అని. ఆధ్యాత్మికంగా మనము ఎదగాలి అంటే ఈ సంతోషం చాలా ముఖ్యం. సంతోషం సగం బలం అని మన పెద్దలు ఊరికే అనలేదు కదా. ఇందులో ఎంతో అర్థం ఉంది. సంతోషంగా ఉన్నప్పుడు మనము ఎంతో శక్తివంతంగా ఉంటాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ బ్రహ్మాండంలోనే నవ్వగలిగే శక్తి భగవంతుడు ఎవరికి ప్రసాదించారు చెప్పండి? మనుషులకు మాత్రమే కదా. జంతువులు నవ్వగలవా? పశుపక్షాదులు నవ్వగలవా? మనకి నవ్వే భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించినప్పుడు ఎందుకు మనం మన సొమ్మంతా ఎదుటి వాళ్ళు తీసుకొని పోయినట్లు మొహాలు పెట్టుకుని ఉండే అవసరం ఉందా? ఇవాల్టి నుంచైనా మనమందరం నవ్వుతూ ఉండడం నేర్చుకుందాం. పొద్దున్నే లేచిన వెంటనే మీరు ఏమనుకోవాలంటే, ఏ పరిస్థితులు నాకు ఎదురైనా నేను ఇవాళ చాలా సంతోషంగా ఉంటాను అని. ఎందుకంటే ప్రతిరోజు మనకి మనం అనుకున్న పరిస్థితులు ఎదురవుతాయో చెప్పండి? అంతా మనకి ఇష్టం వచ్చినట్లే జరుగుతుందా? అందరూ మనం చెప్పినట్లే వింటారా? ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఏది ఎదురైనా కూడా నేను ప్రసాదంగా స్వీకరిస్తాను అని మనసుని దృఢం చేసుకొని అదే మీరు అభ్యాసం చేస్తూ ఉంటే తప్పకుండా ప్రతిరోజు సంతోషంగా ఉండగలరు. మనసు ఎప్పుడు తృప్తిగా ఉంటుంది అని మనం చెప్పలేం. తృప్తి లేని మనసుకి సమృద్ధి సూత్రం అలవాటు చేయాలి. మనసు ఎప్పుడైనా దేన్నైనా యాచిస్తూ ఉంటే మనసుకు మనకు చాలా ఉంది, చూసిందంతా కోరకు అని మనసుకి నచ్చ చెప్పాలి. తృప్తిగా ఉన్న వ్యక్తి తనకు ఉన్నదాన్ని ఇతరులకి సంతోషంగా ఇస్తాడన్నమాట. సంతోషం లేకుంటే దాన గుణం రాదు. సంతోషంగా మనము ఏదైనా పని చేస్తే అది చక్కగా శక్తివంతంగా చేయగలం. ఒక గృహిణి సంతోషంగా వంట చేసినప్పుడు ఆ వంట అమృతమే అవుతుంది. ఇంట్లో వాళ్ళు ఆ ఆహారాన్ని స్వీకరించినప్పుడు వాళ్ళు చక్కగా
ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా సంతోషంగా ఉన్న వాళ్ళ మధ్య వెళ్ళినప్పుడు మనకి సంతోషం వస్తుంది. ఈ సంతోషమైన తరంగాలు ప్రతి వ్యక్తిని పాజిటివ్‌గా ఎంతో శక్తివంతంగా చేస్తాయి. మనం సంతోషాన్ని 10 మందికి పంచాలి. సుషుమ్న క్రియాయోగం, ఆత్మ పరిశీలన తప్పకుండా చేస్తూ ఉంటే సుఖానికి, సంతోషానికి, ఆనందానికి ఉన్న తేడా చక్కగా తెలుసుకోవచ్చు. మీరు క్రియాయోగంలో లయమైనప్పుడు ఆనందం అనే స్థితిని, ఆత్మానందం అనే స్థితిని కూడా మీరు పొందగలరు. ఇవాల్టి నుంచి మీరందరూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా నవ్వుతూ సంతోషంగా ఉంటారు కదూ! మంగళం. నిత్య శుభమంగళం.